వెల్కమ్ టు స్టూడియో ఎన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. నూజివీడులో వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ. చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు. ఎన్నికల కోడ్ నిబంధనలు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకున్న జేపీ నడ్డా. ఇక డీటెయిల్స్ చూస్తే గత 5 సంవత్సరాలుగా చిలకలూరిపేట ప్రజలను మోసం చేసి ఏ ముఖం పెట్టుకుని రేపు చిలకలూరిపేట వస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో మీడియాతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. ఎడవల్లి భూములు, అది దళితుల భూములు, నువ్వేం చెప్పావు అన్నాడు. ఈనాడు నువ్వు చేసింది ఏంటి? 5 ఏళ్లలో వాళ్ళ భూములకు పట్టాలు ఏదన్నా ఉంటే రద్దు చేసి మీ భూములు మీకు పట్టాలు ఇస్తానని చెప్పాడు. ఏం చేశాడు? చివరికి ఎకరాకి 8 లక్షలు, ఎకరాకి 25 లక్షలు ఇవ్వాల్సింది ఇప్పుడు 25 లక్షలు కూడా కాదు. అది వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్రానైట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. నువ్వు మాట తప్పావు. మేము ప్రశ్నించేది దళితులకు ఇచ్చిన బెడవల్లి భూముల విషయంలో మాట తప్పాడు, రేపేమి సమాధానం చెప్తాడని మేము అడుగుతూ ఉన్నాం. మాట తప్పాడు, పట్టాలు ఇస్తానని. చివరికి భూములు కాజేసి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళ అనుమతులకి ఈ గ్రానైట్ క్వారీలు అంటగట్టేటువంటి దుర్మార్గపు ఆలోచన చేశారు. 2 టిడ్కో ఇళ్ళు 5 ఏళ్ళు అయింది. ఎందుకు ఇవ్వదా? 90% పూర్తయింది, 98% పూర్తయింది. ఎందుకు పేదవాడిని మోసం చేశారు? 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 2% పని పూర్తి చేయడం చేత కాలేదా? ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తాం. పూర్తి చేసి 4512 ఇళ్లలో ఎందుకు పేదవాడు అక్కడ చేరి కాపురం చేసుకునేటువంటి వస్తువులు ఎందుకు క్రియేట్ చేయలేదని మేము అడుగుతాం. 2% పని 98 నేనే పూర్తి చేశా. జగన్ రెడ్డి, అక్కడ విడుదల రజని, వాళ్ళ గురించి తెలిసిన వ్యక్తులు పూర్తి స్థాయిలో వారంతట వారు స్వచ్ఛందంగా అన్ని కులమతాల నుండి వారంతట వారే మాతో పాటు వచ్చి, నేను వెళ్ళిన ఈ దాదాపుగా 2 వారాల పైన ఎంతోమంది ఎన్నో చేరికలు, అందులో ముస్లిం కమ్యూనిటీ కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, కాపులు కానివ్వండి, బీసీ కమ్యూనిటీస్ నుంచి కానివ్వండి, స్వయంగా చేరికలు చేర్పించాం. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేరారు. మాకు అక్కడ ఏదైతే ఎంపీ అభ్యర్థిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఎంత ఫెయిర్ పర్సనో మీరే చూశారు. అలాగే ఈరోజు నర్సపేట ఎంపీ అభ్యర్థి గారి గురించి ఆల్రెడీ మనం అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి. మరి అలాగే గల్లా మాధవి గారు ఎటువంటి రిమార్క్ లేకుండా ఒక క్లీన్ వైట్ పేపర్ లాగా ఈరోజు ఎలా ఉన్నారో రేపు అలానే ఉండబోతున్నారు. ఎందుకంటే వీరిలాగా మనం వ్యాపారాల్లో ఏది జనంపై చేద్దాం, జనం మీద వ్యాపారం చేద్దాం అనే మనస్తత్వం గల కుటుంబం కాదని మాకైతే అక్కడ వాళ్లతో కాదు, వాళ్ళ కుటుంబాలతో గత 25 సంవత్సరాలుగా అనుబంధం ఉన్న వ్యక్తులందరి ద్వారా కూడా అక్కడ తెలుసుకొని వారందరికీ కూడా పార్టీ ఆదేశానుసారం గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని అక్కడ ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రాజీవ్ సర్కిల్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, నెహ్రూపేట, అజ్రయ్యపేట, శ్రీనివాస్ సెంటర్, పెదగాంధీ బొమ్మ సెంటర్ తదితర ప్రధాన సెంటర్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మళ్ళీ జగన్ సీఎం కావాలన్నారు.
నరసరావుపేట 25వ వార్డు పెద్ద చెరువులో టీడీపీ మహిళ పేరేచర్ల దీనమ్మ వారం రోజుల పాటు ఇంట్లో నిరాహార దీక్ష చేపట్టారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల్లో గెలవాలని దీక్ష చేపట్టినట్లు చెప్పారు. 9 రోజులు దీక్ష చేస్తున్న దీనమ్మను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటుంది అని అన్నారు. 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టే బాధలు చూసి తట్టుకోలేక దేవుడి మీద భారం వేసి దీక్ష చేస్తుంది అని అన్నారు. 9 రోజులు ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేయడం చాలా గొప్ప విషయమని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని, నర్సరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు గెలవాలని దీక్ష చేస్తుంది. వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యురాలు పేరేచర్ల దీనమ్మ మరి మొదటి నుంచి కూడా ప్రభువు నమ్ముకొని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తూ 5 ఏళ్లుగా మనతో అండగా ఉండి పార్టీ ప్రచారంలో బాగా పాలు పంచుకున్నది. మరి వాళ్ళ ఎలక్షన్స్ రేపు మే 13న జరగనున్నాయి. నేను పడే కష్టంగానే నాకు జరిగిన నష్టాలు ఇవన్నీ కూడా అమ్మాయి చూసి నాతో పాటు ప్రయాణం చేసి ఇవన్నీ ఓర్చుకోలేక ప్రభు మీద ఆనతోటి మళ్ళీ 9 రోజులు ఇవాళ నిరాహార దీక్ష కూర్చోవటం మరి చాలా గొప్ప విషయం. మరి ఇటువంటి ఎండల్లో ఉమ్మదంలో మరి ఆరోగ్యం పాడైపోద్దని నేను చెప్పడం జరిగింది. మరి రేపటి నుంచి నిరాహార దీక్ష విరమిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ప్రజాస్వామ్యం బాగుండాలి, అరవింద్ బాబు గెలవాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ఆలోచనతోటి అమ్మాయి మరి నిరాహార దీక్షకి బైబిల్ మీద ఆనతోటి కూర్చోవడం జరిగింది. మరి అమ్మాయిని అభినందిస్తున్నాము. పార్టీ పరంగా అమ్మాయికి అండగా ఉంటాము. వారి కుటుంబానికి అండగా ఉండి రాబోయే కాలంలో మరి కుటుంబానికి మంచి జరగాలని మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అరవింద్ బాబుని మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఏదైనా అమ్మాయి యొక్క సేవలు కానీ బైబిల్ మీద ఆనతోటి నిరాహార దీక్ష కూర్చోవటం, దీనివల్ల తప్పనిసరిగా రేపు మే 13న ఎలక్షన్స్లో నేను తప్పనిసరిగా గెలుస్తాను, అసెంబ్లీకి వెళ్తాను. అమ్మాయి కోరిక నెరవేర్చడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. నరసరావుపేట నియోజక ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు పేరేచర్ల దీనమ్మ, నంబర్ 32వ వార్డు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలవాలని 6 రోజుల నుంచి ఏం తినకుండా ఉపవాసం చేస్తున్నాను మా దేవుడి తరఫున మొక్కుకొని. అట్లా ఉండడానికి కారణం ఏంటంటే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు గెలవాలి, ఎమ్మెల్యేగా గెలవాలి, మాలాంటి దళితులకు మంచి జరుగుతుంది. అలా గెలవాలని నేను ఇంత కష్టపడి నేను ఇలా ఎందుకుంటున్నానంటే దానికి కారణం ఉంది. 5 సంవత్సరాల నుంచి అవినీతి మీద పోరాడుతూనే ఉన్నారు సార్. ఆ గొంతు లేచిన ప్రతిసారి అవినీతి మీద సార్ గొంతు లేచిన ప్రతిసారి అధికారం అనే సంఖ్యలతో ఆ గొంతుని ఊపిరాడకుండా చేస్తూనే ఉన్నారు. అయినా మళ్ళీ 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 ఈ నరసరావుపేట నియోజకవర్గ ప్రజల కోసం సార్ మళ్ళీ లెగిసి అవినీతి మీద పోరాడుతూనే ఉన్నారు. సార్ 5 సంవత్సరాలు మా కోసం ఎంత కష్టపడ్డారు. సార్ కోసం నేను ఏం చేయగలనని నేను ఆలోచించుకొని యేసు ప్రభుకు మొక్కుకొని 9 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సార్ గెలవాలని ఉపవాసాలు ఉంటున్నాను. గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి అంకమ్మ నగర్ 3వ లైన్ మేరీమాత బొమ్మ వద్ద నుండి తన ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ హామీ ఇచ్చి ఊరట ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులపైన ఉత్తరంతో పాటు ఒక భయాందోళన. అలాగే ఈ రోజు పాస్ పుస్తకాలు కానివ్వండి, లేదంటే రిజిస్ట్రేషన్ పత్రాలు కానివ్వండి, ఒరిజినల్స్ గవర్నమెంట్ స్వాధీనంలో ఉంటాయి, జిరాక్స్ కాపీలు మాత్రమే ప్రజల వద్ద ఉంటాయి అని చెప్పి ఒక ప్రచారం చేస్తూ ప్రజల మధ్యలో ఒక భయాందోళనని రేకెత్తించడం జరిగింది. అంటే ఈ యాక్ట్ రూపంలో కనుక ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వాలు వీరి ఆస్తులు కూడా వారి దగ్గరే అడ్డు పెట్టుకొని వాటిని కూడా తాకట్టు పెట్టుకునే ప్రయత్నం చేయకపోతా ఈ ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. వీటిని ధీటుగా ఎదుర్కొంటూ తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు రాగానే రేపు కూటమి గెలిచి వచ్చి రాగానే ఈ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి తీసివేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం
అనేక రూపాలు దానికి వెళ్తుందండి. ప్రజలకు జరిగే ఇబ్బంది కలిగింది. ప్రజల ఆస్తుల్ని దాన్ని తాకట్టు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన ప్రొఫార్మా ఒకటైతే ఈ వైకాపా ప్రభుత్వం దాన్ని తిమ్మిడి పంపించేసి మసూసి మారేడుకాయ చేసి ప్రజల నుంచి వాటిని ఎలా లాక్కుని వారి స్వాధీనంలో ఉంచుకునే విధంగా ప్రయత్నాలు చేసి ఈరోజు ఒరిజినల్ డాక్యుమెంట్ వారి దగ్గర పెట్టుకుని జిరాక్స్ కాపీలు మాత్రమే పక్కరాదుగా అది వారి ఫోటోని వారి పేర్లు స్టాంపులు లాగా వేసి ప్రజలకు జిరాక్స్ కాపీలు అందించే క్రమంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఈ రోజు నిరసనలో భాగంగా ఆ డాక్యుమెంట్ కూడా తగలబెట్టింది. ఇంకా ప్రచారానికి కొత్త రోజు 24 గంటలు ఎలా సాగుతుంది? మీరు ఏ విధంగా ఇచ్చేయబోతున్నారు? ప్రచారం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పటిదాకా ఎంత ఘన స్వాగతం పలుకుతున్నారో ప్రజలందరూ కూడా అదే అఖండ ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు, హారతలు పడుతున్నారు. ఇంతవరకు కాస్త అటు ఇటుగా ఉన్న ప్రజలు కూడా ఈ రోజు కూటమికి మద్దతుగా ప్రతి ఒక్కరు మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నగరంలోని 1 టౌన్ సర్కిల్ వద్ద ఎన్నికలకు సిద్ధం ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. చనిపోయింది 2009, నాన్న చనిపోయింది 2009. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అని మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇప్పుడు నాన్న సమాధి దగ్గరికి వస్తారంట, ఇడుపులపాయకు వస్తారంట, నాన్న సమాధి దగ్గరికి వస్తారట, చూడడానికి వస్తారట, ఢిల్లీ నుంచి వస్తారట. ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తారట, ఎన్నికల వేళ వస్తారట, ఎన్నికల కోసం వస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైఎస్ఆర్ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారు ఆ పార్టీకి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రతి ఓటు కూడా మనంతట మనమే వైఎస్ఆర్ గారి పేరు కనపడకుండా చేసే కుట్రకు మనంతట మనమే భాగస్థులం కామాని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని గెలిపించడం కాదా, ఎన్డీఏను గెలిపించడం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు ఎందుకు వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు, ఎందుకు ఎన్నికల వేళ వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నరసరావుపేట పట్టణంలోని జమీందార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముస్లిం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్లు పాల్గొన్నారు. స్టేట్ వర్క్ బోర్డ్ మాజీ చైర్మన్ ఖాదర్ బాషా, షేక్ కాజావలి మాస్టర్, డాక్టర్ కార్సాని శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ అబ్బాస్, డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్, ఎంఐఎం పార్టీ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో 100 సీట్లకి 4 సీట్లు మెడికల్ సీట్లు ఈ రోజు రిజర్వేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో సుమారు 5,000 సీట్లు ఉన్నాయి. 5,000 సీట్లు అంటే సంవత్సరానికి 200 మంది మైనారిటీ పిల్లలు ఈ రోజు ఎంబీబీఎస్ చదువుకోవడానికి అవకాశం. ఈ రోజు మనం రిజర్వేషన్ కోల్పోతే ఈ 200 మంది పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఆలోచించాలి. ఒక్కొక్క సీటు ఈ రోజు కనీసం ₹1 కోటి బయట ఈ రోజు ఎవరైనా డొనేషన్ కట్టాలంటే, మరి అలాంటిది ఇవాళ మనకి రిజర్వేషన్ ద్వారా 200 మంది మన పిల్లలు మైనారిటీ సోదరులు చదువుకుంటున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి 4% రిజర్వేషన్.
ఈ రిజర్వేషన్ కూడా ఈరోజు నరేంద్ర మోడీ తొలగిస్తాను, నేను నా కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు మతపరమైన రిజర్వేషన్ ఉండవు అని చెప్పి ఒక వేదిక మీద నుంచి చెప్తాడంటే ఏం చేస్తున్నాడు చంద్రబాబు? ఫంక్షన్ హాల్లో ఈ రోజు జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి విష్ చేసిన ముస్లింలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముస్లిం సోదరులారా ఒకసారి ఆలోచించండి. 2004లో మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ముస్లిం కుటుంబాల స్థితిగతులు ఎలా ఉండేవి, ముందు ఇచ్చిన తర్వాత ఎలా మారినాయి అని ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని ఓటు వేయాల్సిందిగా తెలుగునాడులో ఉన్న మైనార్టీ సభ్యులు, మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ నా విన్నపం. మీరందరూ బాగా గుర్తు తెచ్చుకుంటే 2004లో 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి గారు డేరింగ్ స్టెప్ తీసుకొని 4% రిజర్వేషన్ అని మైనార్టీలకి, ముస్లింలకి, అందులో కూడా వెనుకబడిన ముస్లిం వర్గాలకి ఉపయోగపడే విధంగా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని ఎలాగ తీసేయాలా అని చెప్పి ఎదుటి పార్టీ వాళ్ళు అనగా బీజేపీ పార్టీ మరియు టీడీపీ పార్టీ వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ బహిరంగ ప్రకటన చేశారు 4% రిజర్వేషన్ తీసేస్తామని. ముస్లిం సోదరులారా 1-2 సార్లు ఆలోచించండి. 4% రిజర్వేషన్ ఉండడం వల్ల స్వతహాగా నేను డాక్టర్ అయ్యాను, నా కుటుంబంలో 7 డాక్టర్లు ఉన్నారు. అలాగే నేను పుట్టిన ఊరిలో 30 మందికి పైగా డాక్టర్లు చదివారంటే అది కేవలం 4% రిజర్వేషన్ తో పాటు మా కమిట్మెంట్ మాత్రమే. అట్లాగే 200కి పైగా ఇంజనీర్లు, అలాగే ఎంతో మంది ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్ళు కేవలం ఈ 4% రిజర్వేషన్ వల్లే మా ముస్లిం సోదరులకి సాధ్యపడిందని. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. మీకు దమ్ముంటే 2014 నుంచి 2019 మట్టికి చేసిన పరిపాలన బాగుంది అని మీరు ఓటు అడగండి. మీకు దమ్ముంటే, మాకు దమ్ముంది కాబట్టి 2019 నుంచి 24 మట్టికి చేసిన సంక్షేమం, అభివృద్ధి మీదే మాకు ఓటు వేయండి అని చెప్పి మేము తప్పుగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు విన్నారా? మీరు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు విన్నారా? మా ప్రభుత్వం వస్తుంది, అమరావతి నుంచి బెల్లకొండ రోడ్డు వేపిస్తాడంట. అతను ఆల్రెడీ వేసిన రోడ్డు ఎవడో పక్కన ఒకటి స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ చదువుతున్నాడు. మరి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో, ఎమ్మెల్యే ఎవరు తెలుసుకోకుండా ఒక స్లిప్ ఒక బచ్చాగడు రాసిస్తే ఆ స్లిప్ చదువుతా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మరి అలాగే ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే మరి కృష్ణారం మీద పిచ్చి చేసుకొస్తే, మాదిపాడు దగ్గర తీసుకొస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. మీ అందరి కోరిక, మీ చిరకాల కోరిక అది. మరి ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఆ పిచ్చి కనుక వస్తే మీకు హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం కూడా ఇటు డైవర్ట్ అయిపోయింది. ఈ నియోజకవర్గంలో మరి కన్నా లక్ష్మణ్ గారు 20 సంవత్సరాలు మినిస్టర్ గా, ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి అమరావతి నుంచి బెల్లకొండ రోడ్డు ఎవరు వేయలేకపోయారు. కొమ్మలపాటి శ్రీధర్ గారు 10 సంవత్సరాలు చేశాడు, ఆయన కూడా వేయలేకపోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఆ రోడ్డు కోసం సీఎం గారిని, మీరు నమ్ముతారో లేదో, దాదాపు ఒక 9 సార్లు ఆయన డైరెక్ట్ గా ఈ రోడ్డు కోసం తెలుసుకుంటారు. బాపట్ల పట్టణంలో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ, ఎంపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో తెలుగు యువత, జన సైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీతో పట్టణం అంతా ఒక్కసారిగా పసుపుమయం అయిపోయింది. ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ పార్టీ నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీరాల గోవర్ధన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశ్రావు, కల్లం హరినాథ్ రెడ్డి, భోగిరెడ్డి రమేష్ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ మరియు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు. ఎందుకు గెలవాలి అనే అభ్యర్థి కోసమే మనం అంతా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకు కష్టపడతాము.
మన బాపట్లని మనం కాపాడుకోవాలి. మనం కాకపోతే ఎవరు కాపాడుకోలేరు. ఇంకా మనం తప్ప మన బాపట్లని ఎవ్వరూ కాపాడుకోలేరు. కానీ ఈసారి ఖచ్చితంగా మన బాపట్ల మనం కాపాడుకోవడం కోసం ఈ బాపట్లో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అకృత్యాలు, దుర్మార్గాలు, దారుణాలు, అఘాయిత్యాలు, వీటన్నిటికీ ఒకటే ఒక సమాధానం. మే 13న జరిగేటువంటి ఎన్నిక. ఆ ఎన్నికలో మనం ఇచ్చేటువంటి తీర్పే జరిగినటువంటి 5 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలన్నిటికీ సమాధానం. మే 13న మనం వేసేటువంటి ఒక ఓటు. ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అనేక పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేసే పరిస్థితి లేదు. ఎవరు బద్దలు కొట్టలేరు. అందుకే మనం బద్దలు కొట్టాలి 11వ తారీఖున. అవినీతికి, దుర్మార్గానికి, బెదిరింపులకి, దోపిడీలకి ఒకే ఒక సమాధానం మే 13. అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం. మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి ఉమ్మడి అభ్యర్థి నరేంద్ర వర్మ గారికి ఎమ్మెల్యేగా, అదే గారికి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి తద్వారా నియోజకవర్గాన్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అందరం చూసుకుంటాం. ఖచ్చితంగా 2014, 2019లో ఏ విధంగా పరిపాలన జరిగిందో అంతకు మించి పరిపాలన 2024, 2029లో జరిగి తీరుతుంది. దానికి నాది హామీ అని మనం చెప్తా ఉన్నాం. 14లో, 2019లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ బాపట్ల రావాలంటే భయపడాలా? ఏదో ఆషామాషిగా గెలిపించేసేస్తే వాళ్ళు ఆ 1000, 2000, 3000 గెలుపు కాదు. ఆ గెలుపు దెబ్బకు మళ్ళా బాపట్ల రావాలంటే అమ్మో బాపట్ల జనం ఇంత భయంకరంగా తీర్పిస్తారో అనే విధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇదే ఉత్సాహం, ఇదే ఆనందం మే 13 సాయంత్రం పోలింగ్ బూత్ పూర్తి చేసే పోలింగ్ అయ్యే వరకు కూడా ఇదే ఉత్సాహం చూపించాలని ఖచ్చితంగా మన అభ్యర్థులు జూన్ 4వ తారీఖున మళ్ళా. కర్నూలు జిల్లా కొసగి మండలం జనసంద్రంగా మారింది. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కొసగి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి భారీగా వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. రంగప్ప కట్ట నుండి స్టేట్ బ్యాంక్ వరకు వైసీపీ జెండాలతో దద్దరిల్లింది. అనంతరం కొసగి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడారు. ఈ కోసిగి మండలంలో అభివృద్ధి జరిగినంత వేరే మండలాలు కూడా చేయలేదు. నా సొంత మండలం కూడా చేసుకోలేదు సభాముఖాలు. ఎందుకంటే బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఈ బాలనారెడ్డిని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అందరూ ఆలోచన చేసుకోండి. ఎవరు కూడా ఆలోచన చేసి దాన్ని భయపడకండి. భయాన్ని భయంతోనే పోగొట్టాలి. మనం భయపడుతున్నట్లుగా భయపడిస్తూనే ఉంటారు. భయపడకూడదు. ప్రజలు భయపడతారు అనుకున్నాగా, వాళ్ళు భయపడరు. వాళ్ళు చేయాల్సిన పని 13వ తారీఖు ఏం చేయాలో ఆ పని చేసి చూపిస్తారు మీ అందరికీ. మీరు ఆలోచన చేసుకోవాలి. కోసిగి టౌన్ మండలము ప్రజలు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందనేది ఒక్కసారి మీ మనసులో ఆలోచన చేసుకుంటే తప్పకుండా రేపు 13వ తారీఖు మీరు కూడా ఆలోచన చేసుకునే ఓటేస్తారని చెప్తున్నాను. ఎన్నికల కోడ్ నిబంధనలు అమలులో ఉండటంతో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ద్వారా శ్రీవారిని జేపీ నడ్డా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదం అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను అన్నారు. ప్రధానమంత్రి సారథ్యంలో సమృద్ధ్ భారత్, సంక్షేమ భారత్, సురక్షిత్ భారత్గా ఎదిగింది అని, ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం మరింత ముందుకు వెళ్లాలని దేవుణ్ణి ప్రార్థించాను అని తెలిపారు. भगवान वेंकटेश्वर के लॉर्ड वेंकटेश्वर का आशीर्वाद प्राप्त हुआ। हम सब लोग अपने साथियों के साथ भगवान वेंकटेश्वर के दर्शन किए हम सब ने, और हमने भगवान वेंकटेश्वर से इस बात की प्रार्थना की कि देश में, समाज में खुशहाली आए, समृद्धि आए और समाज के सभी वर्ग
सभी लोग मंगलमय रहें, सुखी रहें और समृद्ध रहें। साथ ही साथ हमने भगवान वेंकटेश्वर से ये आशीर्वाद भी मांगा कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में समृद्ध भारत, सक्षम भारत, सुरक्षित भारत उनके नेतृत्व में आगे बढ़े और उनका नेतृत्व भगवान के आशीर्वाद से देश को प्राप्त हो और हम सब लोग एक खुशहाल समाज, विकसित समाज और समृद्ध समाज की ओर अग्रसर हों। उनके नेतृत्व में हम सब लोग आगे बढ़ें, यही प्रार्थना हम सब लोगों ने भगवान वेंकटेश्वर से की है और भगवान वेंकटेश्वर का आज आशीर्वाद मिला। मैं और मेरे साथी सभी धन्य हुए। కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో అక్షయ తృతీయ సందర్భంగా రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీ సుబధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పవిత్రమైన గంధలేపనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఎండలు భారీగా ఉన్నందున ఎండ తీవ్రత తగలకుండా మూల బృందావనానికి గంధలేపనం రాసినట్లు శ్రీమఠం అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో ఎన్నికల ప్రచార ముగింపు కార్యక్రమంలో భాగంగా అమరావతి నుంచి పెదకూరపాడు మీదుగా క్రోసూరుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చివరి రోజు అచ్చంపేట నుండి బెల్లంకొండ మండలం కోళ్లూరు ఆంజనేయ స్వామి గుడి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూజివీడులో వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ. చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.
ఎన్నికల కోడ్ నిబంధనలు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకున్న జేపీ నడ్డా. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.